హాయ్ అండి. లాస్ట్ టైం చెప్పాను కదా, నా కార్‌కి ఎంఓటీ చేయించేది ఉందని చెప్పేసి గరాజ్‌కి తీసుకొస్తే టైర్స్ బాలేదు. టైర్ చేంజ్ చేయాలి అన్నారు. సో, ఒక కొత్త టైర్ తీసుకుంటున్నాము అండ్ ఒక కొత్త టైర్ ఫిక్స్ చేస్తున్నాము, ఫ్రంట్ టైర్. అండ్ ఏంటంటే ప్రైస్ వచ్చేసి £45 పడింది. మేముండే ఏరియాలో చాలా రీజనబుల్ ప్రైస్. ఎన్నో వర్క్షాప్స్కి కాల్ చేసి అడిగితే ప్రతి ఒక్కరు £50, £55, £60 అన్నారు. ఇతను ఒక్కతనే £45 అని చెప్పారు. సో ఇతను చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ ఏంటంటే టైర్ పంక్చర్ కూడా అవుతుంది మాకు ప్రతిసారి, వీక్లీ వన్స్ ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి మా ఆయన అంటున్నారు. ఇక్కడ తను చెక్ చేస్తాను, బట్ £15 తీసుకుంటాను అన్నాడు. సరే అయితే చేయండి అని అన్నాము. సో తను టైర్ తీసి చూసి, ఇక్కడ నెయిల్ ఉంది, ఆ నెయిల్ వల్ల మీకు అవుతుందని చెప్పేసి టైర్ తీసుకెళ్ళి పంక్చర్ చేయించాడు. పంక్చర్కి మాత్రం లైక్ 1500 వరకు అనుకోండి, 1600 తీసుకున్నాడు ఇండియాలో అయితే ఎంత తీసుకుంటారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఇండియాలో ఐడియా లేదు పంక్చర్ అయితే ఎంత ఛార్జ్ చేస్తారు అనేది. అండ్ టైర్ ఎక్స్చేంజ్ కూడా, ఒక టైర్ ఎక్స్చేంజ్ చేయాలంటే ఎంత ప్రైస్ ఉంటుందో నాకు కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి.